హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ 10th క్లాస్ తెలుగు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. యుద్ధ విజేత పాఠ్యభాగ కవిని గురించి రాయండి. నెక్స్ట్ వన్, నాటకం ప్రక్రియను గురించి రాయండి. తర్వాత చూడండి, మీ ఊరిలో జరిగే నాటక ప్రదర్శనకు ప్రేక్షకులకు ఆహ్వానం పలుకుతూ కరపత్రాన్ని తయారు చేయండి. లేదా యుద్ధాల వలన వచ్చే నష్టాలను, శాంతి వలన చేకూరే ప్రయోజనాలను పట్టిక రూపంలో రాయండి. నెక్స్ట్ చూడండి, యుద్ధ విజేత పాఠ్యభాగ కవి నేతల ప్రతాప్ కుమార్ గురించి రాయండి. తర్వాత కథానిక ప్రక్రియ గురించి రాయండి. తర్వాత హనుమంతుడు పాత్ర స్వభావంని రాయండి. ఇక్కడ చూడండి అమ్మా, మనం ఈజీగా 12 మార్కుల్ని గెయిన్ చేయొచ్చు. ఎలా అంటే, మన తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని కవి పరిచయాలను నేర్చుకుంటే మనకి ఇక్కడ ఒక కవి పరిచయాన్ని ఇస్తున్నారు 4 మార్కులకి. తర్వాత టెక్స్ట్ బుక్లోని ప్రక్రియలన్నింటినీ మనం నేర్చుకుంటే మనకు ఇక్కడ ఒక ప్రక్రియ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఉపవాచకంలో రామాయణంని ఇచ్చారు కదా, దాంట్లో ఉన్న పాత్ర స్వభావాలను మనం నేర్చుకోగలిగితే దాంట్లో నుంచి మనకు ఇక్కడ ఒక పాత్ర స్వభావం అనేది ఇస్తున్నారు. ఈ విధంగా మనం ప్రిపేర్ అయితే 12 మార్క్స్ని ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో సమాధానం రాయండి. ఫస్ట్ చూడండి, ప్రకృతి సందేశం పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. లేదా వ్యక్తుల నిత్య జీవితంలో నైతిక విలువల అవసరాన్ని తెలపండి. మనం సారాంశం రాసేటప్పుడు ఇది ఫస్ట్ వన్ చూడండి, ప్రకృతి సందేశం. దీంట్లో మనం ఎప్పుడు సారాంశం రాసినా స్టార్టింగ్ అనేది మనం కవి పరిచయంతో చేయాలి. అలా గనక మనం కవి పరిచయంతో స్టార్ట్ చేస్తే మనకు ఎక్కువ మార్కులు పడే అవకాశం ఉంది. నెక్స్ట్ చూడండి, రామాయణం ఆధారంగా శ్రీరాముని ఉత్తమ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. లేదా సీతారామ కళ్యాణాన్ని రాయండి. ఈ రెండిట్లో మనం ఏది రాసినా మనకు 8 మార్క్స్ అనేవి పడతాయి. నెక్స్ట్ వన్ చూడండి, మీ పాఠశాలలో జరిగే భాషోత్సవాలకు ప్రముఖ కవి వచ్చారు. తెలుగు కవులను గురించి తెలుసుకోవడానికి ప్రశ్నావళిని తయారు చేయండి. నెక్స్ట్ చూడండి, మీకు నచ్చిన స్వాతంత్ర సమర యోధుని ప్రశ్నిస్తూ అభినందన పత్రాన్ని రాయండి. నెక్స్ట్ చూడండి, ప్రకృతి సందేశం పాఠ్యభాగ కవిని గురించి రాయండి. కథా ప్రక్రియను గురించి రాయండి. తర్వాత కైకేయి పాత్ర స్వభావాన్ని రాయండి. తర్వాత 8 మార్కుల ప్రశ్నలు చూడండి, ప్రకృతి సందేశం పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. లేదా జలియన్ వాలాబాగ్ దురంతాన్ని సవివరంగా తెలపండి. ఉపవాచకంలోని 8 మార్కుల ప్రశ్నలు చూడండి, సీతారామ కళ్యాణాన్ని రాయండి. లేదా సీతాపహరణం గురించి రాయండి. నెక్స్ట్ చూడండి, కష్టాలకు కుంగిపోకుండా ధైర్యంగా మెలగమని తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి. లేదా కౌశికుడు ధర్మవ్యాధుల వృత్తాంతాన్ని సంభాషణ రూపంలో రాయండి. ఇక్కడ మనకు రిపీటెడ్గా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. వాటిని ఎక్కువగా నేర్చుకుంటే మనకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది.